హాయ్ ఫ్రెండ్స్, మీరు నాలాగానే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారా? అయితే నేను చెప్పే ఈ చిన్ని చిట్కాని యూస్ చేసి హెయిర్ ఫాల్కి చెక్ పెట్టండి. దీనికోసం మీరు ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న 2 పదార్థాలతోటి ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్కి కావలసిన పదార్థాలు ఫ్రెష్ కరివేపాకు మరియు మెంతులు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా మెంతులు మరియు కరివేపాకు వేసుకోవాలి. వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోండి. ఇలా 3 to 4 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారేలాగా చూసుకోవాలి. అవి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ రెడీ అయింది. ఇది కొంచెం గ్రీనిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని అది వేడి చేసి అందులో కొంచెం పౌడర్ వేసి 4 to 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలి. అది చల్లారాక వడకట్టి ఆ ఆయిల్ని హెయిర్కి అప్లై చేయాలి. ఈ మిగిలిన మిశ్రమంలో పెరుగు కలిపి హెయిర్ మాస్క్ లేదా హెయిర్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు. చూసారుగా ఆయిల్ ఎంత ఈజీగా తయారైందో. నేను దీన్ని ఎప్పటికప్పుడే తయారు చేసుకుంటాను. ఇది 1 టైం మాత్రమే వస్తుంది. మీకు ఓపిక లేకపోతే కొంచెం ఎక్కువగా ఆయిల్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని కొద్దిగా తీసుకొని స్కాల్ప్ పైన జెంటిల్గా 2 to 3 మినిట్స్ మసాజ్ చేయండి. మరియు హెయిర్ కింది వరకు అప్లై చేసి ఒక 30 మినిట్స్ అలానే వదిలేయండి. ఆ తర్వాత రెగ్యులర్ షాంపూతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ని వారంలో 3 టైమ్స్ యూస్ చేయవచ్చు. కరివేపాకు మరియు మెంతులలో ఉన్న న్యూట్రియంట్స్ హెయిర్ యొక్క గ్రోత్ని పెంచుతుంది, ఇంకా నల్లగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మరియు ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, ఇంకా హెయిర్ పెరుగుదలకు ఒత్తుగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.